హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఈ ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే వద్దన్నా కూడా డబ్బులు వస్తూనే ఉన్నాయి, ఆగటం లేదు. మనీ ఫ్లో ఆగటం లేదు. 58 సార్లు చెప్పుకోగానే బ్యాంకు అకౌంట్లో డబ్బు క్రెడిట్ అయిందని కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చింది అంటూ నాకు ఈ మధ్య ఒక ఆవిడ చెప్పారండి. అంటే ఈ స్విచ్ వర్డ్ అది చెప్పింది కూడా, ఈ స్విచ్ కోడ్ చెప్పింది కూడా నేనే ఆవిడకి. నార్మల్ గా మన వీడియోస్ లో చాలా సార్లు నేను ఈ స్విచ్ కోడ్ గురించి చెప్పాను. ఆవిడ అది పాటించారు. 58 సార్లు చెప్పారు, 58 సార్లు రాశారు. ఎంత అద్భుతం జరిగింది ఆవిడ లైఫ్ లో అంటే, ఆవిడ నిన్న ఎంతో హ్యాపీగా ఫోన్ చేసి చెప్పారు, నేను రాసుకున్నానండి, ఇంకా ఈ రోజుకి రావాల్సిన డబ్బులు వచ్చేసాయి, ఇంక వద్దులే అనుకుంటే కూడా ఆగకుండా డబ్బులు వస్తూనే ఉన్నాయి, మనీ ఫ్లో ఆగట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు అంటూ ఎంతో ఎంతో హ్యాపీగా చెప్పారండి ఆవిడ. మరి ఆ స్విచ్ కోడ్ ఏంటి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, ఎప్పుడు చెప్పాలి, ఫుల్ డీటెయిల్స్ అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలాసేపు అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈవిడ ఒక్కదానికే కాదండి, నేను చెప్పిన చాలా మందికి కూడా ఈ నెంబర్ అన్నది ఎంత ప్రయోజనాన్ని తెచ్చిపెట్టిందంటే, ఎంతమందికి డబ్బుని ఆకర్షించే విధంగా చేసి పెట్టింది అంటే, చాలా మందికి డబ్బుని తెచ్చిపెట్టింది, ఎంతో మంది కష్టాలను దూరం చేసింది ఈ ఒక పవర్ఫుల్ స్విచ్ కోడ్ అన్నది. ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే మనీ మ్యాగ్నెట్ లా మారిపోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే మనీ పరంగా మాకు బ్లాకేజెస్ ఉన్నాయి అవి రిమూవ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే మా జీవితంలో డబ్బుకి కానీ, మనీకి కానీ, సంపదకి కానీ, అబండెన్స్కి కానీ లోటు ఉండదు, కొరత ఉండకూడదు అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ ఒక్క స్విచ్ కోడ్ని మీరు రాసుకున్నా చెప్పుకున్నా కూడా మనీ ఫ్లో అన్నది ఎలా ఉంటుంది అంటే, మీరు వద్దు బాబోయ్ చాలు అన్నా కూడా ఆగకుండా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బు మీరు సంపాదించటానికి మీకు అవకాశాలు కనబడతాయి, మార్గాలు కనబడతాయి. అలాంటి వ్యక్తుల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. మీ ఆలోచనలు కానీ, మీ మైండ్ని కానీ, ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు డబ్బు సంపాదించే వైపు వెళ్ళేలాగా మీ మైండ్ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అలాంటి వ్యక్తులతో, అలాంటి సిచ్యువేషన్స్తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ టెక్నిక్ అన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే కనుక, మీరు ప్రతిరోజు ఉదయం స్నానం అయిపోగానే ఈ పని చేయండి. అయితే చెప్పటం కంటే కూడా మీరు చెప్పుకుంటూ రాయటం అన్నది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ టెక్నిక్లో మాత్రం. ఒక వైట్ పేపర్ తీసుకోండి, గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి, గ్రీన్ కానీ బ్లూ కానీ, దాంతో ఈ స్విచ్ కోడ్ రాయండి. అదేంటంటే 520741 అది పైన రాయండి, కింద 741 గ్యాప్ ఇచ్చి 8. మీరు చెప్పేటప్పుడు కూడా 520741 741 8 520741 741 8 ఇట్లా చెప్పుకుంటూ మీరు రాయాలి. ఎన్నిసార్లు? 58 టైమ్స్, 58 సార్లు మీరు ఈ విధంగా ప్రతిరోజు కూడా రాయాల్సి ఉంటుంది. ఇలా రాసేటప్పుడు కూడా మీరు మనీ మ్యాగ్నెట్లా మారిపోయినట్టు, ఏ పని చేస్తున్నా కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, లెక్క పెట్టలేనంత డబ్బు మీ దగ్గరికి వస్తున్నట్టు,
మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తున్నట్టు, డబ్బులు కట్టలు మీ మీద పడుతున్నట్టు, మీ చుట్టూ గోల్డెన్ రేస్ అనేది మీ చుట్టూ ఉన్నట్టు, ఇటు చూసినా బంగారం ఉన్నట్టు, మీరు ఒక కోటీశ్వరునిగా మారిపోయినట్టు, సమాజంలో మీరు కోటీశ్వరుడు అయినప్పుడు మిమ్మల్ని చూసి జనాలు ఎలా ఆశ్చర్యపోతారో, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఊహించుకోండి. ఊహించుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటూ ఈ పేపర్ మీద 58 సార్లు రాయండి. ప్రతిరోజు మీకు రోజు డబ్బు అవసరం లేదా? ఉంది కదా. ఒక్కసారి డబ్బు సంపాదించేసి ఇంకా చాలే అని కూర్చుంటారా? ఒక్కసారి అన్నం తినేసి ఇంకా చాలే ఈ పూట కడుపు నిండింది తిని సైలెంట్ అయిపోతారా? కాదు కదా. జీవితాంతం పడతాం, జీవితాంతం ఆ తినటానికే కష్టపడతాం. కాబట్టి మనకు జీవితాంతం డబ్బు కావాలన్నప్పుడు జీవితాంతం కూడా ప్రతిరోజు 58 సార్లు ఈ నెంబర్ రాయటం పెద్ద పని ఏమీ కాదు. ఒక 5 minutes కూడా పట్టదు నాకు తెలిసి. ఇలా రాసేయండి. లేదు మేము ఒక వైట్ బుక్ తీసుకుంటామండి, వైట్ పేజెస్ ఉన్న బుక్ అంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీరు రోజు రాయాలి కదా. కాబట్టి ఒక వైట్ పేజీలు ఉన్న ఒక నోట్ బుక్ తీసి పెట్టుకోండి. ఒక గ్రీన్ కానీ బ్లూ కలర్ పెన్ను కానీ వాటి కోసమే కేటాయించి సిద్ధంగా ఉంచేసేయండి. ప్రతిరోజు రాసుకోండి. ఇక మీరు ట్రావెల్ చేస్తున్నా, ఖాళీగా ఉన్నా, అప్పుడల్లా కూడా ఎక్కడైనా నడుస్తున్నా, వాకింగ్ చేస్తున్నా 520741 741 520741 741 520741 741 ఇలా మీరు చెప్పుకుంటూనే ఉండండి. మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, నన్ను కోటీశ్వరుని చేసావు, నేను ఒక మనీ మ్యాగ్నెట్లా మారిపోయాను, నా బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, లెక్క పెట్టలేనంత డబ్బు నా దగ్గరికి వస్తుంది. ఇలా మీరు హ్యాపీగా చెప్పారు అనుకోండి, మీ లైఫ్ ఎంతలా మారుతుందో మీరే చూస్తారు. మీకున్న మనీ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. మీకు ఇన్నాళ్ళు ఏవైతే మీరు డబ్బు సంపాదించడానికి అడ్డుపడుతూ ఉన్నాయో అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు రావాల్సిన మనీ స్ట్రక్ అయి ఉందా, అది వస్తుంది. మీకు చెందాల్సిన ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయా, అవి వస్తాయి. మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారు, పెట్టుబడి పెట్టారు, ఎవరికో ఇచ్చారు, రాదని ఆశ వదిలేశారు, అది కూడా వస్తుంది. మీ ప్రతిరోజు మీరు సంపాదన పెంచుకోవటం చూస్తారు. ఒక పని చేస్తున్నారు, అది ఒకటే కాకుండా ఇంకా వేరే మార్గాల్లో సంపాదించడానికి మీకు మార్గాలు అనేవి తెరుచుకుంటాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరు ఒక పాత ఫ్రెండో, ఒక పరిచయమైన వ్యక్తో ఇలా అవకాశం ఉంది, నువ్వేమన్నా చేస్తావంటూ ఒక డబ్బు సంపాదించే ఆపర్చునిటీ మీకు ఇస్తారు. అలా వెతుక్కుంటూ వస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్లకి ఏదో ఒక రూపంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తూనే ఉంటుంది. ట్రై చేయండి. దీనికి రూల్స్ ఏమీ లేవు, నియమాలు ఏమీ లేవు. ఇక్కడ కావాల్సింది నమ్మకము, జరిగిపోయింది అన్న ఒక నమ్మకం. ఇదొక్కటి ఉంటే చాలు. ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లకి డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది, మెసేజ్ వస్తూనే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు క్రెడిట్ అయిందని మెసేజ్ వస్తూనే ఉంటుంది, లేదా కాల్ వస్తూనే ఉంటుంది. ట్రై చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు,
అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.